Morning students, already second part also to completed. One time we have to what we learn in the part 1 part video, just observe it ma. Okay nana, our lesson name is our earth. Already in previous video part 1 we learn and listen the about of the earth and our universe, the sun and the earth. Earth as a planetary body, the evolution of the earth. These are to listen in part 1. Next, in part 2, listen the internal structure of the earth that consists of 3 layers: crust, mantle, core. Crust is the 3200 kilometers. This is the first layer of the earth. Next, second one is the mantle. Mantle is the 100 to 2900 kilometers. It is consist of silicates and it is very delicate layer. It is very delicate layer. Third one is the core. The core is 2900 to 6376 kilometers. In the layer to consist of solid metallic metals as they is there, that is the iron and nickel. They are the core is divided into the sub layers, that is the outer core and inner core. Outer core consists 2900 to 5100 kilometers. In this layer, the iron and nickel to change as the liquid metallic metals. ఎలా మారిపోతాయి? లిక్విడ్గా మారిపోతాయి. ఇన్నర్ కోర్ ఈజ్ 5100 to 6376 kilometers and it consists of iron and other metals and gold also to consist in this inner core. And they have to build the volcanoes and to raising the mountains. The earth crust is daily to formed and spoiled to every day. This reaction will be to the continue into the every day. Next we have to learn the part 2. Movements of the earth crust. Em నేర్చుకున్నాం? Movement of the earth crust. That is will be to the positions, the fixed time scale appear in human experience. మానవ అనుభవాల గురించి చూసినట్లయితే ఇక్కడ కొండలు పైకి లేచి మళ్ళీ కిందికి పడతాయని, తర్వాత మహాసముద్రాలు ఎండిపోయి తర్వాత ఏర్పడతాయని, తర్వాత భూమి చరిత్రలో ఎన్నో so many historical movements are there in earth. The human beings are received. However, when you have to look how the old earth is, చాలా ఏళ్ళ కింద నాటిది, ఎప్పుడు 500 సంవత్సరాల క్రితం నాటిది ఎర్త్. ఇట్ మూవ్డ్ అండ్ కొలైడ్ ద మెర్జ్డ్ అండ్ బీన్ టార్న్ ఏ పార్ట్ అగైన్. ఇక్కడ ఉండేటువంటి ఖండాలు మహాసముద్రాలు కూడా కదులుతూ ఉంటాయి. ఖండాలు మీన్స్ కాంటినెంట్స్ ఆల్సో టు మూవ్డ్ ఇన్ ద మ్యాంటల్ లేయర్. ఇక్కడ మనకి మ్యాంటల్లో ఎప్పుడు కూడా ఇవి కదులుతూ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను కదా నాన్న, మనకి మ్యాంటల్లో ద కాంటినెంట్స్ హ్యావ్ మూవ్డ్ అండ్ కొలైడెడ్ మీన్స్ కదలిక. కొలైడెడ్ అంటే కదలడం, ఢీ కొట్టడం. మూడ్ అంటే కదలడం, కొలైడెడ్ అంటే ఢీ కొట్టడం, ఒకదానితో ఒకటి ఢీ కొట్టడం అన్నమాట. అలా అవి ఒకదానితో ఒకటి ఢీకొని కొత్త భాగాలుగా, కొత్త కాంటినెంట్స్గా ఏర్పడతాయి. అలానే 20th centuryలో జర్మన్ మీటరాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ వెజనర్ థియరీ కాంటినెంటల్ డ్రిఫ్ట్ చెప్పాడు. అంటే ఖండ చలన సిద్ధాంతం గురించి చెప్పాడు. ఏమని? కాంటినెంట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి, తర్వాత కొత్త కాంటినెంట్స్ ఏర్పరుస్తాయి. అలాగే పాస్చులేటెడ్ ద మాసివ్ సూపర్ కాంటినెంట్ ఈజ్ దేర్, దట్ ఈజ్ ద పాన్జియా. మనకి మొట్టమొదట భూమి ఏర్పడ్డప్పుడు ఒకే ఒక కాంటినెంట్ ఉండేది, దాని పేరే ఏంటి నాన్న? పాన్జియా. పాన్జియాలో గ్రీక్ వర్డ్ ఏంటంటే ఓల్డ్ ల్యాండ్. గ్రీక్లో పాన్జియా అంటే మొత్తం భూభాగం అని. ఇది 220 మిలియన్ సంవత్సరాల కిందటనే బ్రేక్ డౌన్ అయ్యి సెవరల్ లార్జ్ పార్ట్స్గా విడిపోయింది. ఇది పాన్జియా.
తర్వాత పెంతస్లా అనే ఒకే ఒక సముద్రం ఉండేది. పాంజియా విడిపోయి ఎలా మారిందంటే దే ఆర్ ఆర్గనైటెడ్ ఇంటూ ద 2 కాంటినెంట్స్. ఏంటివి? లురేన్షియా, ఏంటి నాన్న? లురేన్షియా అండ్ గోండ్వానా ల్యాండ్. ఎలా మారిపోయింది? లురేన్షియా అండ్ గోండ్వానా ల్యాండ్. మరి లురేన్షియా గోండ్వానా ల్యాండ్ సపరేటెడ్ బై ద టెథీస్ సీ. టెథీస్ మహాసముద్రము ఒకే దగ్గరగా ఉన్నటువంటి లురేన్షియాను యురేషియాని, అంటే ఇక్కడ ఉండేటువంటి లురేన్షియా సముద్ర టెథీస్ మహాసముద్రం ఏదైతే ఉందో లురేన్షియాను బలంగా, అంటే ఇక్కడ ఉండేటువంటి చలనాలతో చూసుకున్నట్లయితే ఈ 2 ఖండాలు ఎక్కువైనటువంటి పొడవు తక్కువ సముద్రం లోతుతో తయారు చేయబడ్డాయి. ఇక్కడ ఇవి ఏమైనాయంటే ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. లురేన్షియా అనేది బలంగా యూరప్ ఇక్కడ ఉండేటువంటి గోండ్వానాను ఢీకొనడం వల్ల అది ముక్కలుగా విడిపోయి ఇంకా చాలా కాంటినెంట్స్ ఏర్పడ్డాయి. అలాగే లురేన్షియా కూడా ప్రజెంట్ నార్త్ అమెరికాగా, గ్రీన్లాండ్గా, యురేషియాగా, ఇండియన్ సబ్ కాంటినెంట్గా ఏర్పడింది. సేమ్ గోండ్వానా ల్యాండ్ కూడా అంతే. అంటే పాంజియా మొత్తం ఎప్పుడో బ్రేక్ డౌన్ అయ్యి చిన్న స్మాల్ లార్జ్ పార్ట్స్గా విడిపోయింది. దాంట్లో ముఖ్యమైనవి లురేన్షియా అండ్ గోండ్వానా ల్యాండ్. ఈ లురేన్షియా కూడా ఇంకొక టెథీస్ సముద్రంతో కలిసి వేరే కాంటినెంట్ ఢీకొనడం వల్ల అక్కడ నార్త్ అమెరికా, గ్రీన్లాండ్, యురేషియా ఇంకా ఇండియన్ సబ్ కాంటినెంట్స్ ఏర్పడ్డాయి. అలాగే గోండ్వానా ల్యాండ్ని బలంగా ఢీకొనడం వల్ల సౌత్ అమెరికా, ఆఫ్రికా, మెడస్కార్, ఇండియా, అరేబియా ఇలాంటివన్నీ కూడా ఏర్పడ్డాయి. అంటే ఈ 2 కాంటినెంట్స్ని టెథీస్ అనే సముద్రం వేరు చేస్తుంది. లురేన్షియానేమో నార్త్ పైన ఉంటుంది, అంటే నార్త్ సైడ్. గోండ్వానా ల్యాండ్ ఏమో సౌత్ సైడ్ ఉంటుంది. ఇదే కదా నాన్న మనం నేర్చుకున్నది. నెక్స్ట్ అనదర్ పార్ట్ 3. దిస్ లెసన్ టు డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ మా. మరి పార్ట్ 2లో ఇవన్నీ నేర్చుకున్నాము. నెక్స్ట్ మనం ఇక్కడ పార్ట్ 3 చూద్దాం. పార్ట్ 3లో గ్రిడ్. వాట్ ఈజ్ ఏ గ్రిడ్? మీకు ఇంతకు ముందుకు 8th క్లాస్లో నేను ఒకసారి చెప్పాను నాన్న. ఎవరు? గ్రీకు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయాణాన్ని ఈజీగా మార్చుకోవడానికి వాళ్ళు లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఆధారంగా, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూగోళం పైన గీతలు గీశారు. లాటిట్యూడ్స్నేమో ఇలా సేమ్, అంటే మనం ఈక్వల్ పెడతాం చూడండి, అలా గీశారు. లాంగిట్యూడ్స్నేమో వర్టికల్ ఆకారంలో గీసి లాటిట్యూడ్స్ని లాంగిట్యూడ్స్ని రెండింటిని కలిపితే మనకేమొచ్చింది? స్క్వేర్ బాక్సెస్ లాగా వచ్చింది. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే గ్రిడ్. ఏమని పిలుస్తాం నాన్న? గ్రిడ్. అంటే అట్లాస్ ఉపయోగించి అక్షాంశాలు, రేఖాంశాల గురించి తెలుసుకోవడం అన్నమాట. అక్కడ మనకి గ్రీకు వాళ్ళ యొక్క ప్రయాణాన్ని ఈజీగా చేసుకోవడానికి, అంటే వాళ్ళు ఏ దిక్కుకు వెళుతున్నారని తెలుసుకోవడానికి ఫస్ట్ గ్రీన్విచ్ మామూలుగా మెరీడియన్ అనేటువంటి ఒక రేఖను గీశారు. ఎక్కడి నుంచి? నార్త్ నుంచి సౌత్ వరకు ఒక రేఖను గీశారు. మళ్ళీ ఒకసారి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ చూస్తే మీకు అర్థమవుతుందన్న. గ్రీకు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయాణాన్ని ఈజీగా వెళ్ళడానికి వాళ్ళు అక్షాంశాలను, రేఖాంశాలను ఆధారంగా చేసుకొని భూగోళం పైన గీతలు గీశారు. మరి ఈ గీతలు ఎలా గీశారంటే ఫస్ట్ నార్త్ నుంచి సౌత్ వరకు ఒక రేఖను గీసి దానికి మెరీడియన్ అంటే మధ్యాహ్నపు రేఖ అని పేరు పెట్టి ఆ రేఖ యొక్క నీడలను బట్టి అనేక రకాలైనటువంటి అక్షాంశాలని, రేఖాంశాలను గీసి వాటిని కలుపుతూ, అంటే స్క్వేర్ బాక్స్ లాగా కలుపుతూ గ్రిడ్ వ్యవస్థని ఏర్పరిచారు. ఎవరు? ఇక్కడ గ్రీకు శాస్త్రజ్ఞులు. On a globe, a network of latitudes and longitudes is drawn. This is called the grid. నేను చెప్పాను కదన్నా, గ్లోబ్ పైన లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్ని మనం ఏర్పరచడాన్ని, గీతలు గీసి ఒక స్క్వేర్ షేప్లో ఏర్పరచడాన్ని మనం ఏమని పిలుస్తామంటే గ్రిడ్ అని పిలుస్తాం. విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రిడ్ వీ కెన్ లొకేట్ ప్లేసెస్ అండ్ లెర్న్ మచ్ అబౌట్ దెమ్, హౌ హాట్ ఆర్ కోల్డ్ ఇట్ వుడ్ బి దేర్. మరి దేని గురించి తెలుపుతుందంటే ఒక ప్రదేశం యొక్క అక్షాంశాలను, రేఖాంశాలను ఎలా తెలుసుకోవాలో చూపిస్తుంది. అంతేకాకుండా హాట్ అండ్ కోల్డ్, ఆ ప్రదేశం కోల్డా తర్వాత హాట్గా ఉందా అనేది కూడా తెలుపుతాయి. ఏంటి? గ్రిడ్ వ్యవస్థ. గ్రిడ్ వ్యవస్థ అంటే ఏం లేదు నాన్న, ఒక గ్లోబు పైన మనము ఊహాజనిత రేఖలు, ద లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్. మీకు ముందే చెప్పాను, ఊహారేఖలు. గ్లోబు పైన ఉన్నవన్నీ కూడా గ్రీకు శాస్త్రజ్ఞులు గీసినటువంటి రేఖలు, అవి ఊహాజనితమైనటువంటి రేఖలు. ఈ రేఖలను గీయడానికి గ్రీకు వాళ్ళకి మొత్తం 2000 సంవత్సరాల కాలం పట్టింది. ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ ప్రయాణాన్ని ఈజీగా
వాళ్ళు గమ్యస్థానాలను చేరడానికి ఈ రేఖాంశాలను అక్షాంశాలని ఉపయోగించుకున్నారు. ఎవరు? గ్రీకు శాస్త్రజ్ఞులు. అలాగే 2000 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక్కొక్క అక్షాంశాన్ని రేఖాంశాలను గీయడానికి దాదాపు వీళ్ళకి 2000 సంవత్సరాలు పట్టింది. తర్వాత మళ్ళీ ఈ 2 బాక్సులను కలుపుతూ స్క్వేర్ షేప్లో గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మరి ఈ గ్రిడ్ అనేది అక్కడ ఉండేటువంటి అక్షాంశ రేఖాంశాలను, అంటే ఆ ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాలను తెలుపుతుంది. అలాగే ఆ ప్రదేశం కోల్డ్గా ఉంటుందా, హాట్గా ఉంటుందా అనేది కూడా తెలుపుతుంది. అని ఒక్కసారి మీ టెక్స్ట్ బుక్ 7 డౌన్లోడ్ చేసుకుంటే కోబ్ జపాన్ అని ఉంది. కోబ్ ప్రదేశం పేరు, అంటే జపాన్లో ఉన్నటువంటి చిన్న గ్రామం పేరు అనుకోండి కోబ్ అనేది. అంటే దీని పక్కన అక్షాంశాలు ఉన్నాయి, అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ 2 ఉన్నాయి నాన్న. మరి ఇది ఏ అక్షాంశాల మధ్యన ఉందంటే 34 డిగ్రీల 41 ఉత్తర అక్షాంశాల మధ్య, 135 డిగ్రీల 12 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉందంట. ఏది? కోబ్ అనేది. అర్థమైందా? అలా ఒక ప్రదేశం యొక్క అక్షాంశాల రేఖాంశాలను గురించి తెలుసుకోవడానికి మనం ఉపయోగించేదే గ్రిడ్ వ్యవస్థ. ఆర్ యు క్లియర్ మా? నెక్స్ట్ గో టు ద అనదర్ పార్ట్. నెక్స్ట్ ఈజ్ ద లాటిట్యూడ్స్. నెక్స్ట్ ఏంటిమ్మా? లాటిట్యూడ్స్. ఇప్పుడే చెప్పాను కదా నాన్న, లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు. లాటిట్యూడ్స్ అంటే ఏంటి నాన్న? అక్షాంశాలు. మీకు ఇంకొకటి చూపిస్తాను నాన్న. ఇక్కడ మనకి ఒక ఫిగర్ ఉంది, ఆ ఫిగర్ని చూపించిన తర్వాత లాటిట్యూడ్స్ గురించి చెప్తాను. యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ పిక్చర్ మా. దిస్ ఈజ్ ద నార్థన్ హెమిస్పియర్. ఇదంతా ఏంటి నాన్న? నార్థన్ హెమిస్పియర్. దిస్ ఈజ్ ద వెస్ట్రన్ హెమిస్పియర్. దిస్ ఈజ్ ద సదరన్ హెమిస్పియర్. దిస్ ఈజ్ ద ఈస్టర్న్ హెమిస్పియర్. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఈ పైన ఇచ్చినటువంటి వీటిని ఆధారంగా చేసుకొని మనం చెప్పాలి ఏ ఏ కాంటినెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయో చెప్పాలి. హెమిస్పియర్ అంటే 2 భాగాలుగా ఉంటుంది. అర్ధగోళం అంటే ఇక్కడ మనకి 2 భాగాలుగా విభజించడాన్ని అర్ధగోళం అంటారు, హెమిస్పియర్. ఇక్కడ ఏ ఏ కాంటినెంట్స్ ఉంటాయో మనం ఇక్కడ చూపించాలి. ఇక్కడ మీకు హెమిస్పియర్ అని ఇచ్చి మీకు బుక్లో ఇచ్చారు చూడండి నాన్న, నార్థన్ హెమిస్పియర్. తర్వాత దాని పక్కన కాంటినెంట్స్ రాయాలి. ఏమేం కాంటినెంట్స్ ఉంటాయంటే నార్త్ అమెరికా, యూరప్, ఏషియా అండ్ మేజర్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా. నార్థన్ హెమిస్పియర్లో ఏ ఏ కాంటినెంట్స్ ఉంటాయంటే నార్త్ అమెరికా కాంటినెంట్ ఉంటుంది, యూరప్ కాంటినెంట్ ఉంటుంది, ఏషియా కాంటినెంట్ ఉంటుంది, తర్వాత మేజర్ పార్ట్ ఎక్కువ భాగం ఆఫ్రికా కూడా కనబడుతుంది. నెక్స్ట్ ఈజ్ ద వెస్ట్రన్ హెమిస్పియర్ అంటే పశ్చిమ దిశగా ఉండేటువంటి హెమిస్పియర్. దీంట్లో ఏ ఏ కాంటినెంట్స్ కనబడతాయంటే మనకి నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. అంటే మనకి పశ్చిమ దిశగా ఉండేటువంటి హెమిస్పియర్లో ఏ ఏ కాంటినెంట్స్ కనబడతాయంటే నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. నెక్స్ట్ ఈజ్ ద సదరన్ హెమిస్పియర్. కింద నార్త్ పైన ఉంటే కింద భాగంలో సదరన్ హెమిస్పియర్ కదా. మరి ఈ భాగంలో ఏ కాంటినెంట్స్ అంటే సౌత్ అమెరికా, పార్ట్ ఆఫ్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా. మేజర్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా ఎక్కడుంది? నార్థన్ హెమిస్పియర్లో. చిన్న పార్ట్ ఆఫ్రికా ఎక్కడుంది? సౌత్ హెమిస్పియర్లో ఉంది. దీనితో పాటు ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా అండ్ అంటార్కిటికా కూడా ఎక్కడ కనబడతాయి మనకి? సదరన్ హెమిస్పియర్లో కనబడతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఈస్టర్న్ హెమిస్పియర్. నెక్స్ట్ వన్ ఏంటి మా? ఈస్టర్న్ హెమిస్పియర్. దాంట్లో యూరప్, ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పార్ట్ ఆఫ్ అంటార్కిటికా. ఈస్టర్న్ హెమిస్పియర్లో ఏ ఏ కాంటినెంట్ కనబడతాయి? యూరప్, ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పార్ట్ ఆఫ్ అంటార్కిటికా. అంటే దీస్ ఆర్ ద హెమిస్పియర్ విచ్ కాంటినెంట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ టు ద డైరెక్షన్ ఆఫ్ నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్రన్ హెమిస్పియర్స్. మీకు అవి అడిగాడు నాన్న బుక్లో. ఆ బుక్లో నేను మళ్ళీ క్వశ్చన్ రూపంలో రాపిస్తాను. ప్రస్తుతానికి వినమని ఈ ఫిగర్స్ చూపించడానికి మీకు నేను ఇక్కడ అవన్నీ కాంటినెంట్స్ పేరు చెప్పాను. అంటే పైన ఉన్నటువంటి ఈ భాగాన్నేమో నార్థన్ హెమిస్పియర్ అంటాం. ఈ భాగాన్ని ఏమని పిలుస్తాం నాన్న? నార్థన్ హెమిస్పియర్. దిస్ ఈజ్ ద వెస్ట్రన్ హెమిస్పియర్. దిస్ ఈజ్ ద సదరన్ హెమిస్పియర్. దిస్ ఈజ్ ద ఈస్టర్న్ హెమిస్పియర్. మొత్తం మనకి 4 హెమిస్పియర్స్ ఉన్నాయి. ఈక్వేటర్ 2 భాగాలుగా విభజించినటువంటి హెమిస్పియర్స్ ఏమో నార్థన్ హెమిస్పియర్, సదరన్ హెమిస్పియర్. వాళ్ళు గ్రీన్విచ్ మెరీడియన్ అంటే లాంగిట్యూడ్ మెరీడియన్ చెప్పాం కదా, గ్రీకు దేశస్తులు గీసుకున్నటువంటి ఒక నార్త్ నుంచి సౌత్ వరకు దాన్ని 180 గ్రీన్విచ్ మెరీడియన్ లేదా 0 డిగ్రీ గ్రీనిచ్ రేఖాంశం అంటాం. ఇది
ఈస్టర్న్ హెమిస్ఫియర్ని వెస్టర్న్ హెమిస్ఫియర్గా విభజించింది. అంటే ఈక్వేటర్ నార్థన్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్. గ్రీనిచ్ ఏమో ఇక్కడ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్లు. మరి దీంట్లో ఏ ఏ కాంటినెంట్స్ ఉన్నాయి అని చెప్తే నార్థన్ హెమిస్ఫియర్లోనేమో నార్త్ సైడ్ ఉంది కాబట్టి నార్త్ అమెరికా, యూరప్, ఏషియా, మేజర్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా. ఇక్కడ ఈ కాంటినెంట్స్లో మనకి ఏమేమి కనబడతాయి అంటే నార్త్ అమెరికా కనబడుతుంది, యూరప్ కనబడుతుంది, ఏషియా కనబడుతుంది, తర్వాత మేజర్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా కూడా ఇది నార్త్ అమెరికా నాన్న. ఇక్కడ కనబడుతుంది నార్త్ అమెరికా, ఇక్కడ యూరప్ ఉంటుంది, ఇక్కడ ఏషియా, ఇది ఆఫ్రికా. అర్థమైందా? ఇక్కడ వెస్టర్న్ హెమిస్ఫియర్లో మనకేం కనబడతాయి? నెక్స్ట్ నార్త్ అమెరికా ఇదిగో పైన ఉండేది నార్త్ అమెరికా, తర్వాత సౌత్ అమెరికా. ఈ పై భాగంలో నార్త్ అమెరికా, కింది భాగంలో సౌత్ అమెరికా. ఒక్కసారి చూడండి అన్న, ఇక్కడ మనకి దిస్ ఈజ్ ద నార్త్ అమెరికా, ఇక్కడ యూరప్, ఏషియా ఉంటుంది, ఇది ఆఫ్రికా మేజర్ పార్ట్ ఆఫ్. మరి వెస్టర్న్ హెమిస్ఫియర్లో పైన ఉండేదేమో ఏంటి? నార్త్ అమెరికా, ఇదేమో సౌత్ అమెరికా. ఇదేమో నార్త్ అమెరికా, ఇదేమో సౌత్ అమెరికా. నెక్స్ట్ వన్ చూడండి అన్న, దిస్ ఈజ్ ద సదరన్ హెమిస్ఫియర్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న? సదరన్ హెమిస్ఫియర్. ఈ భాగంలో మనకి ఏం కనబడుతుంది? ఓన్లీ సౌత్ అమెరికా. ఇదంతా కూడా సౌత్ అమెరికా. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా. పైన నార్థన్ హెమిస్ఫియర్లోకి వెళ్ళిన తర్వాత కింది భాగం, కొంత భాగం మాత్రం సదరన్ హెమిస్ఫియర్లో ఆఫ్రికా కనబడుతుంది. నెక్స్ట్ ఈజ్ ద ఆస్ట్రేలియా. ఇది ఆస్ట్రేలియా. కింది భాగంలో లాస్ట్లో ఉంది చూడండి, దస్ ఈజ్ ద అంటార్కిటికా. నెక్స్ట్ వన్ చూడండి మా, ఇక్కడ ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఏం కనబడుతుందంటే యూరప్, ఇటు సైడ్ యూరప్, తర్వాత ఏషియా, ఇక్కడ ఏషియా, తర్వాత ఆస్ట్రేలియా. ఇక్కడ మనకి అన్ని భాగాలు అంటే యూరప్, ఏషియా, ఆస్ట్రేలియా, తర్వాత పార్ట్ ఆఫ్ అంటార్కిటికా, చిన్న భాగం అంటార్కిటికా. దీస్ ఆర్ ద పిక్చర్ టు ద హెమిస్ఫియర్ విచ్ డైరెక్షన్ ద కాంటినెంట్స్ ఆర్ లొకేటెడ్. వరల్డ్ మ్యాప్లో అయితే ఇంకా మీకు చాలా బాగా అర్థమవుతాయి నాన్న. మీకు వరల్డ్ మ్యాప్ నేను చూపిస్తాను, అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతాయి. ఓకే నాన్న. నెక్స్ట్ గో టు అవర్ లెసన్. కమింగ్ టు ద లెసన్, latitudes. The horizontal circle that goes around the earth exactly in the middle at equal distance from the north and south. ఇక్కడ చూసినట్లయితే మనకి the horizontal circle that goes around the earth exactly in the middle at the equal distance from the north and south. భూమధ్య రేఖ నుంచి అంటే భూమికి మనము చూసినట్లయితే భూమి రెండు భాగాలుగా సమానంగా చేస్తుంది. ఏది? ఈక్వేటర్. భూమిని రెండు సమాన భాగాలుగా చేస్తుంది. ఏది? భూమధ్య రేఖ. దాన్నే ఈక్వేటర్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాం నాన్న? ఈక్వేటర్ అని పిలుస్తాము. ద హారిజోంటల్ సర్కిల్ దట్ గోస్ అరౌండ్ ద ఎర్త్. భూమికి మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని ఏమని పిలుస్తాం మనము? హారిజోంటల్ సర్కిల్. ఇది ఎక్కడి నుంచి? ఎట్ ద ఈక్వల్ డిస్టెన్స్. ఇది రెండు సమభాగాలుగా ఏర్పరుస్తుంది. ఎక్కడి నుంచి? నార్త్ నుంచి సౌత్ వరకు. అంటే నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఈజ్ కాల్డ్ ద ఈక్వేటర్. ఇక్కడ ఉండేటువంటి హారిజోంటల్ సర్కిల్ని మనము భూమధ్య రేఖ అంటాము. ఇది ఉత్తర దక్షిణ ధృవాల నుంచి సమదూరాలలో ఉంటుంది. మధ్యలో ఈక్వేటర్, పైన నార్థన్ హెమిస్ఫియర్, కింది భాగంలో సదరన్ హెమిస్ఫియర్. మధ్యలో ఉండేటువంటి లైన్ ఏమని పిలుస్తామంటే ఈక్వేటర్. ఈ ఈక్వేటరే భూమధ్య రేఖని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. పైన ఉండేటువంటి హెమిస్ఫియర్నేమో నార్థన్ హెమిస్ఫియర్ అంటాము, కింది భాగంలో ఉండేటువంటి హెమిస్ఫియర్నేమో సదరన్ హెమిస్ఫియర్ అంటాము. అంటే ఇక్కడ హారిజోంటల్ సర్కిల్ దట్ గోస్ అరౌండ్ ద ఎర్త్, భూమికి మధ్యలో అడ్డంగా వెళ్ళేటువంటి సర్కిల్ పోర్షన్ని మనము భూమధ్య రేఖ అంటాము. ఇట్ గోస్ టు ఫ్రమ్ నార్త్ అండ్ సౌత్ పోల్. ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది? ఉత్తర దక్షిణ ధృవాల నుంచి సమదూరంలో ఉంటుంది. పైన నార్థన్ హెమిస్ఫియర్ ఎంత ఉంటుందో కింద సదరన్ హెమిస్ఫియర్ కూడా అంతే ఉంటుంది. మిడిల్ ఆఫ్ ద లైన్ ఈజ్ దేర్, దట్ ఈస్ కాల్డ్ ఈక్వేటర్ అండ్ 0 డిగ్రీ ఈక్వేటర్. దీన్ని ఏమని పిలుస్తాం నాన్న? 0 డిగ్రీ ఈక్వేటర్. లాంగెస్ట్ లాటిట్యూడ్, దీని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాం? లాంగెస్ట్ లాటిట్యూడ్. అంటే మనకేంటి? ఈక్వేటర్. అది ఎంత కన్సిస్ట్ అవుతుందంటే 0 డిగ్రీ. 0 డిగ్రీ ఈక్వేటర్. దీన్ని ఏమని పిలుస్తాం? 0 డిగ్రీ ఈక్వేటర్ అని పిలుస్తాము. నెక్స్ట్ నాన్న, ఇక్కడ మనకి 2 ఈక్వల్ పార్ట్స్. మరి ఈ భూమధ్య రేఖ
డివైడెడ్ ఇంటూ ద ఎర్త్ ఇంటూ ద 2 ఈక్వల్ పార్ట్స్. భూమిని 2 సమభాగాలుగా విభజిస్తుంది. ఎవరు? భూమధ్య రేఖ. ఒకటేమో నార్థన్ హెమిస్పియర్, సెకండ్ వన్ ఏమో సదరన్ హెమిస్పియర్. నెక్స్ట్ వన్ చూడండి మా. దిస్ ఈజ్ ద సర్కిల్ డిజైనేటెడ్ యాజ్ ద 0 లాటిట్యూడ్. దీన్ని ఏమని పిలుస్తాం నాన్న? 0 డిగ్రీ లాటిట్యూడ్ అని పిలుస్తాం. ఫాలోయింగ్ ద వే యాంగిల్స్ ఆర్ డిజైనేటెడ్ ద జామెట్రీ లాటిట్యూడ్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టు ద డిగ్రీస్. మరి ఇక్కడ చూసినట్లయితే భూమధ్య రేఖా గణిత శాస్త్రంలో అక్షాంశాలను డిగ్రీలుగా కొలుస్తాము. అక్షాంశాలను ఎలా కొలుస్తాం నాన్న? డిగ్రీల్లో. నిమిషాలని మనం ఇలా పాయింట్ పెట్టి కొలుస్తాము. తర్వాత సెకండ్లని చిన్న అంటే ఇన్వర్టెడ్ కామర్స్ లాగా పెడతాము. ఎక్కడ? లాటిట్యూడ్స్ని ఎప్పుడు కూడా మనం ఎలా కొలుస్తాము? డిగ్రీస్, తర్వాత మినిట్స్ అండ్ సెకండ్స్లలో చూపిస్తాము. నెక్స్ట్ వన్ చూడండి మా. లాటిట్యూడ్ కమ్స్ టు హస్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. లాటిట్యూడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది నాన్న? లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. లాటిట్యూడో మీనింగ్ ఈజ్ విడ్త్. లాటిట్యూడో అంటే లాటిన్ వర్డ్లో విడ్త్ అంటే వెడల్పు అని అర్థము. ఏంటి నాన్న? వెడల్పు అని అర్థము. నెక్స్ట్ మా. Latitude values range from 0 degree equator to 9 degrees north, the north pole, and 90 degrees south, the south pole. మరి లాటిట్యూడ్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే 0 డిగ్రీ ఈక్వేటర్ గాను, 90 డిగ్రీస్ నార్త్ పోల్ గాను, 90 డిగ్రీస్ సౌత్ పోల్ గాను కన్సిస్ట్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. There is no latitude less than 0 degree, no greater than 90 degrees. మనకి ఇక్కడ ఇంకొక రేఖాంశం అనేది లక్షాంశాలు అనేవి లేవు. ఇవన్నీ కూడా 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండేటువంటి అక్షాంశం లేదు, 0 డిగ్రీ కంటే తక్కువ ఉండేటువంటి అక్షాంశాలు మనకి కనబడవు. ఇక్కడ మనం చూద్దాం నన్ను ఇంకొకటి పాయింట్. The half of the earth between the equator and north pole is called the northern hemisphere. Hemi means half. Hemisphere means half a sphere. The half of the part, నేను చెప్పాను కదా నాన్న, half of the earth is divided into the 2 hemispheres. ఈక్వేటర్ 2 హెమిస్పియర్గా విడదీస్తుంది. దేన్ని? భూమిని 2 సమభాగాలుగా విభజిస్తుంది. ఎవరు? ఈక్వేటర్. వేటిని? భూమిని. ఎలా? 2 సమభాగాలుగా అంటే నార్థన్ సైడ్ ఉంటేనేమో నార్థన్ హెమిస్పియర్ అని, సదరన్ సైడ్ ఉంటేనేమో సదరన్ హెమిస్పియర్ అని. హెమీ మీన్స్ ఆఫ్ అని అర్థం. హెమీ అంటే ఆఫ్ అని అర్థం. హెమిస్పియర్ మీన్స్ ఆఫ్ ఏ స్పియర్, అర్ధగోళము. హెమిస్పియర్ అంటే ఏంటి నాన్న? అర్ధగోళము. ఇక్కడ మనం ఒక పిక్చర్ చూద్దామన్న లాటిట్యూడ్స్ పిక్చర్ చూద్దాము. ఓకేమ్మా, ఆల్ ఆఫ్ యూ టు అబ్జర్వ్ దిస్ పిక్చర్ మా. ఆల్ ఆఫ్ యూ టు అబ్జర్వ్ దిస్ పిక్చర్. దిస్ ఈస్ ద లాటిట్యూడ్ పిక్చర్ మా. దిస్ ఈస్ ద లాటిట్యూడ్ పిక్చర్. దిస్ ఈస్ ద 0 డిగ్రీ ఈక్వేటర్. ఇదేంటి నాన్న? 0 డిగ్రీ ఈక్వేటర్. ఈ పై భాగంలో ఉన్నది నార్థన్ హెమిస్పియర్, కింది భాగంలో ఉన్నది సదరన్ హెమిస్పియర్. ఈ ఈక్వేటర్ భూమిని 2 భాగాలు అంటే సదరన్ హెమిస్పియర్గా, నార్థన్ హెమిస్పియర్గా విభజిస్తుంది. అంటే 2 సమానంగా ఉంటాయి కాబట్టి నార్త్ పోల్ ఏమో 90 డిగ్రీస్, సౌత్ పోల్ కూడా 90 డిగ్రీసే. నెక్స్ట్ చూడండి అన్న, అనదర్ లాటిట్యూడ్ ఈస్ దేర్ ఇన్ టు ద నార్త్ సైడ్. ఇక్కడ మనకి అనదర్ లాటిట్యూడ్ ఉంది. ఎక్కడ? నార్థన్ హెమిస్పియర్లో. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనము కర్కట రేఖ అని పిలుస్తాము. ఇది ఉత్తరార్ధగోళం అంటే నార్థన్ హెమిస్పియర్లో ఉంది. ఇన్ నార్థన్ హెమిస్పియర్ 23.5 నార్త్ లాటిట్యూడ్ ఈస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ ద Tropic of Cancer. Another latitude is there into the northern hemisphere, that is called the Arctic Circle. It consists of 66.5 north latitude. Next one chudana, this is the south pole. Here is the latitude is there, that is the Tropic of Capricorn. That is the Tropic of Capricorn. It is consist of 23.5 south latitude. ఇక్కడేమో నార్త్ లాటిట్యూడ్, ఇక్కడేమో సౌత్ లాటిట్యూడ్. 23.5 సౌత్ లాటిట్యూడ్ ఈస్ కాల్డ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. దక్షిణార్ధగోళంలో 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖని మకర రేఖ అని పిలుస్తాము. నార్త్ సైడ్ ఉన్నదాన్నేమో కర్కట రేఖ అంటాము, సౌత్ సైడ్ ఉన్నదాన్నేమో మకర రేఖ అంటాము. అనదర్ వన్ ఈస్ దిస్ ఈస్ ద అంటార్కిటిక్ సర్కిల్.
ఇది అంటార్కిటిక్ సర్కిల్ నాన్న. ఇది కూడా 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశమే. దీన్ని అంటార్కిటిక్ వృత్తం అంటాం. ఇదేమో ఆర్కిటిక్ వృత్తం అయితే ఇది అంటార్కిటిక్ వృత్తం. ఇది కర్కట రేఖ అయితే ఇది మకర రేఖ. కానీ డిగ్రీస్ మాత్రం సేము. కానీ ఇక్కడ దిశలు అంటే నార్త్ సౌత్ దిశలే వేరు. అంటే ఈక్వేటర్కి పై భాగంలోనేమో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్కిటిక్ సర్కిల్ ఉంటుంది. ఈక్వేటర్కి కింది భాగంలోనేమో ట్రాపిక్ ఆఫ్ కెప్రికాన్ అంటార్కిటిక్ సర్కిల్ ఉంటుంది. సౌత్ పోల్ నార్త్ పోల్ చూసారు కదా, నార్త్లోనేమో 90 డిగ్రీస్ నార్త్, సౌత్ పోల్లో కూడా 90 డిగ్రీస్. అంటే మొత్తం మనకి ఎన్ని లాటిట్యూడ్స్ ఉన్నాయంటే 180 లాటిట్యూడ్స్. 2 ఇంక్లూడెడ్, నాట్ ఇంక్లూడెడ్ ద ఈక్వేటర్. ఈక్వేటర్ని కలుపుకోకుండానే మనకి మొత్తం 180 లాటిట్యూడ్స్ ఉన్నాయి. దాంట్లో మీకు చెప్పాను నార్త్ సైడ్లో 2 లాటిట్యూడ్స్ని చూపించాను. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము, తర్వాత 66.5 డిగ్రీల ఉత్తర ఆర్కిటిక్ వృత్తాన్ని. నెక్స్ట్ ఈజ్ ద ఇక్కడ సదరన్ సైడ్ కూడా 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము, 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. 2 దక్షిణానికి ఉన్నాయి, 2 ఉత్తరానికి ఉన్నాయి. ఉత్తరానికి ఉన్నటువంటి 23.5 డిగ్రీల రేఖనేమో కర్కట రేఖ అంటాము. 66.5 డిగ్రీల దాన్నేమో మనము ఆర్కిటిక్ అంటాము. ఇక్కడ సౌత్ సైడ్ ఉన్నటువంటి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్నేమో మకర రేఖ అంటాము. 66.5 డిగ్రీల దాన్నేమో అంటార్కిటిక్ వృత్తము అని పిలుస్తాము. మొత్తం లాటిట్యూడ్స్ 180. సదరన్ సైడ్ 90 లాటిట్యూడ్స్, నార్థన్ సైడ్ 90 లాటిట్యూడ్స్. టోటల్ లాటిట్యూడ్స్ ఆర్ 180. మధ్యలో ఈక్వేటర్, దట్ ఈస్ కాల్డ్ ద 0 డిగ్రీ ఈక్వేటర్. దిస్ ఈస్ ద లాంగెస్ట్ లాటిట్యూడ్. దీస్ లాటిట్యూడ్ to divided the earth into the 2 hemisphere, that the northern hemisphere and the southern hemisphere. Okay ma, next go to our lesson. Next is the longitudes. Next ఏంటి నాన్న longitude. Latin gives us the word longitudo means length from which we get longitude. మరి అక్కడ లాటిట్యూడో అంటేనేమో విడ్త్ అని, అంటే ఇలా సర్కిల్లో ఉండడాన్ని మనము ఈక్వల్గా లైన్స్ గీసుకున్నాం. లాంగిట్యూడో అంటే ఇక్కడ ఏంటి లెంత్, అంటే నార్త్ నుంచి సౌత్కి ఒక వర్టికల్ ఆకారంలో మనము ఒక ఇమాజినరీ లైన్ని గీసుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ ద మెరీడియన్. లాంగిట్యూడ్స్ ఆర్ లాటిట్యూడ్స్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ రెండు కూడా ఊహారేఖలే. ఇవన్నీ కూడా ఊహారేఖలు, మనం ఊహించుకునే గీసినటువంటి రేఖలు. లాంగిట్యూడ్స్ ఆర్ ద వర్టికల్ షేప్, లాటిట్యూడ్స్ ఆర్ ద ప్యారలల్ అండ్ హారిజోంటల్. లాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి? హారిజోంటల్గా ప్యారలల్గా ఉంటాయి. మరి లాంగిట్యూడ్స్ మాత్రం వర్టికల్ ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. Longitudes are not full circles, they are the semicircle connecting pole to pole. అందుకని చెప్పాను లాంగిట్యూడ్స్ ఫుల్ లెంత్గా ఉండవు. దీస్ ఆర్ ద సెమీ సర్కిల్, అర్ధవృత్తాకారంలో ఉంటాయి. పోల్ నుంచి పోల్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి అర్ధవృత్తాకారంలో ఉంటాయి. లాటిట్యూడ్స్ ఆర్ ద హారిజోంటల్, అక్షాంశాలు అనేవేమో ప్యారలల్గా ఉంటాయి. మనము ఈక్వల్ టు పెట్టినట్లు ప్యారలల్గా, అంటే రైలు పట్టాలు సమాంతరంగా ఎలా ఉంటాయి అలా ఉంటాయి పోల్ టు పోల్. ఇక్కడ మాత్రం లాంగిట్యూడ్స్ అనేవి వర్టికల్ ఆకారంలో ఉంటాయి, అంటే సెమీ సర్కిల్స్ లాగా ఉంటాయి. అర్ధవృత్తాకారంలో పోల్ టు పోల్ కనెక్ట్ అయి ఉంటాయి. The longitude that passes through the astronomical observatory, the Greenwich, England, is called the 0 degree meridian or the prime meridian, Greenwich meridian. ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని మొత్తం కూడా మనకి రేఖాంశంగా ఇంగ్లాండ్ నిర్ణయించింది. ఇంగ్లాండ్ మనము గ్రీనిచ్ గుండా వెళ్ళేటువంటి రేఖాంశాన్ని 0 డిగ్రీ రేఖాంశంగా ఇంగ్లాండ్ నిర్ణయించింది. అంటే దిస్ ఈజ్ ద లాంగిట్యూడ్ ఈజ్ గో టు పాసెస్ ద ఇంగ్లాండ్. ఎలా వెళ్తుంది? ఇంగ్లాండ్ మీద నుంచి వెళ్తుంది. కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళు 0 డిగ్రీ మెరీడియన్ లేదా ప్రైమ్ మెరీడియన్ లేదా గ్రీన్విచ్ మెరీడియన్ అని చెప్పారు. అంటే 3 కాలాలు, అంటే 3 భాగాలుగా దీన్ని పేరు పెట్టుకున్నారు. ఎవరు? ఇంగ్లాండ్. ఎందుకంటే ఇది గ్రీనిచ్ గుండా వెళ్ళేటువంటి రేఖాంశం కాబట్టి ఇది ఇంగ్లాండ్ని నిర్ణయించింది. ఇది గ్రీనిచ్ గుండా వెళ్ళేటువంటి రేఖాంశం కాబట్టి దీన్ని ఇంగ్లాండ్ వాళ్ళు 0 డిగ్రీ మెరీడియన్ లేదా ప్రైమ్ మెరీడియన్ లేదా గ్రీన్విచ్ మెరీడియన్గా నిర్ణయించారు. నెక్స్ట్ వన్ మా. Greenwich, through the spelled that way, is pronounced Greenwich with accent of grain. మరిగా దీన్ని ఎలా పలుకుతారంటే గ్రీనిచ్. ఎలా పలుకుతాం? గ్రీన్ హెచ్ అంటే GRENICH, గ్రీనిచ్.
విత్ ఎసెంట్ ఆఫ్ గ్రెయిన్, GREN గ్రెయిన్ అని పలుకుతాం. గ్రెయినిచ్, గ్రెయినిచ్ అంటే దానికి లాస్ట్కి ఎలా పలుకుతున్నాం, గ్రీనిచ్గా పలుకుతున్నాం. అంటే దిస్ ఈజ్ ద పలు దేశాలు తమ దేశాల గుండా వెళ్ళేటువంటి రేఖాంశాన్ని 0 డిగ్రీ రేఖాంశంగా పేర్కొనడానికి ప్రయత్నిస్తారు. అలాగే గ్రీనిచ్ గుండా వెళ్ళేటువంటి రేఖాంశం కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళు దీనికి ఒక పేరు పెట్టారు. ఏమని? 0 డిగ్రీ మెరీడియన్ లేదా ప్రైమ్ మెరీడియన్ లేదా గ్రీన్విచ్ మెరీడియన్. మరి దీన్ని ఎలా పలుకుతామంటే గ్రీనెచ్. ఎలా పలుకుతాం? గ్రీనిచ్ అని పలుకుతాం. లాస్ట్కి ఎలా పలుకుతున్నాం? ఇప్పుడు గ్రీనిచ్ అని పలుకుతున్నాము. నెక్స్ట్ వన్ చూడండి అన్న. There are 360 longitudes. We organize the main longitude into 2 groups, 0 to 180 going to east, which are the east longitudes, and 1 to 0 degree to 180 going to west, which are the west longitude. మొత్తం మీద మనకి ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయంటే 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. 0 నుండి తూర్పు పడమరలుగా 2 సమూహాలుగా ఉన్నాయి. దే ఆర్ విల్ బిట్ ద టు ఈక్వల్ పోర్షన్ టు టేక్ ద ఈస్టర్న్ సైడ్ అండ్ వెస్ట్రన్ సైడ్. 0 to 180 గోయింగ్ అంటే 0 నుంచి 180 వరకు ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి వాటిని ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ అని, 0 నుంచి 180 లాంగిట్యూడ్స్ని వెస్ట్రన్ లాంగిట్యూడ్స్ అని పిలుస్తాము. అంటే 2 సమాన భాగాలుగా ఇక్కడ విభజించాము. ఏది? గ్రీన్విచ్ మెరీడియనే వీటిని 2 సమభాగాలుగా విభజించింది. తూర్పున 180, పడమరన 180. అంటే ఈస్టర్న్ 180 లాంగిట్యూడ్స్ ఆర్ కాల్డ్ ద ఈస్టర్న్ లాంగిట్యూడ్స్, వెస్టర్న్ 180 లాంగిట్యూడ్స్ ఆర్ కాల్డ్ ద వెస్టర్న్ లాంగిట్యూడ్స్. దట్ దే ఆర్ గో టు ద 0 to 180 లాంగిట్యూడ్స్ ఆర్ ద ఈస్టర్న్ లాంగిట్యూడ్స్. అండ్ 0 degree 180 going to the western side, they are called the western longitudes. Their totally longitudes are 360. మొత్తం లాంగిట్యూడ్స్ ఎన్ని ఉన్నాయన్నా? 360 లాంగిట్యూడ్స్ మనకి కనబడతాయి. నెక్స్ట్ చూడండి అన్న. The longitude 180 directly opposite to 0 longitude is called the anti-meridian. ఇక్కడ 0 డిగ్రీకి 180 ఆపోజిట్లో కనబడుతుంది కాబట్టి దీన్ని యాంటీ మెరీడియన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం నాన్న? యాంటీ మెరీడియన్. ఇక్కడ మనకి ఇంకొక ఫిగర్ చూద్దాం నాన్న. లాటిట్యూడ్ ఫిగర్ చూసాం కదా, ఇప్పుడు లాంగిట్యూడ్ ఫిగర్ కూడా చూద్దాం. చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ టు అబ్జర్వ్ దిస్ పిక్చర్ మా. దిస్ ఈజ్ ద నార్త్ పోల్ నాన్న, దిస్ ఈజ్ ద సదరన్ పోల్ కింద ఉంటుంది కదా, దిస్ ఈజ్ ద ఈస్టర్న్ పార్ట్, దిస్ ఈజ్ ద ఈస్టర్న్ పార్ట్, దిస్ ఈజ్ ద వెస్ట్రన్ పార్ట్. ఇక్కడ అంటే 0 డిగ్రీ నుంచి ఇక్కడ నుంచి అంటే మనకి యాంటీ మెరీడియన్ నుంచి ఇక్కడ నుంచి 180 లాంగిట్యూడ్స్ని ఏమో వెస్టర్న్ లాంగిట్యూడ్స్ అని, ఈ 0 డిగ్రీ నుంచి 180 లాంగిట్యూడ్స్ని ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ అంటాం. 0 డిగ్రీకి ఆపోజిట్గా ఉన్నటువంటి రేఖాంశం కాబట్టి దీన్ని యాంటీ మెరీడియన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం నాన్న? యాంటీ మెరీడియన్. అంటే మనకి లెక్కించినప్పుడు 0 డిగ్రీకి ఇది ఎలా ఉంటుంది? ఆపోజిట్ ఆర్డర్లో ఉంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం? యాంటీ మెరీడియన్. అంటే ప్రామాణిక రేఖాంశం. ప్రామాణిక రేఖాంశం పైన ఉండేటువంటి దాన్ని గ్రీనిచ్ మెరీడియన్ అని పిలుస్తాము. అంటే హియర్ టోటల్లీ 360 లాంగిట్యూడ్స్ ఆర్ దేర్. మొత్తం ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయి నాన్న? 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఇక్కడ కనబడవు మనకి. మొత్తం టోటల్గా మనము ఇమాజినరీ లైన్స్ని మొత్తం ఎన్ని గీసుకున్నామంటే 360 లాంగిట్యూడ్స్ మొత్తాన్ని కూడా 360గా విభజించుకొని ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ చూడండి 0 నుంచి ఇటు 180 డిగ్రీస్ లాంగిట్యూడ్స్ని వెస్టర్న్ లాంగిట్యూడ్స్ అని, 0 నుంచి ఇక్కడ ఉన్నటువంటి 180 లాంగిట్యూడ్స్ని ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ అని పిలుస్తాము. 0 డిగ్రీ నుంచి పైనకు ఉన్నటువంటి ఆపోజిట్ దాన్ని యాంటీ మెరీడియన్ అని పిలుస్తాము. అంటే లాటిట్యూడ్స్ ఆర్ 180, లాంగిట్యూడ్స్ ఆర్ 360. అక్షాంశాలు మొత్తం 180, రేఖాంశాలు మొత్తం 360. తూర్పున ఉన్నటువంటివి 180, పడమర ఉన్నటువంటి 180, మొత్తం లాంగిట్యూడ్స్ కలిపి 360. మరి ఉత్తరాన ఉన్నటువంటి 90, తర్వాత దక్షిణాన ఉన్నటువంటి లాటిట్యూడ్స్ మొత్తం కలిపి 180 లాటిట్యూడ్స్. 180 లాటిట్యూడ్స్లో లాంగెస్ట్ లాటిట్యూడ్ ఏమో 0 డిగ్రీ లాటిట్యూడ్, దాన్ని ఈక్వేటర్ అని పిలుస్తాం. ఇక్కడ మనకి 0 డిగ్రీ ప్రైమ్ మెరీడియన్ టు 180 డిగ్రీ గ్రీన్విచ్ మెరీడియన్ ఉన్నాయి. అంటే ఇటు సైడ్ ఉండేవేమో ఈస్టర్న్ లాంగిట్యూడ్స్, వెస్టర్న్ సైడ్ ఉండేమో వెస్టర్న్ లాంగిట్యూడ్స్. ఇలా మనం విభజించుకొని వీటిని గీసుకున్నాం. అంటే దిస్ ఈజ్ ద అంటే 0 రేఖాంశానికి ఇక్కడ చూడండి అన్న ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. 0 డిగ్రీ ద
sorry nana 0 degree longitude is will be to take into the opposite direction, that is called the 180 degrees is called the anti meridian. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది అంటే 0 డిగ్రీ నుంచి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి 180 డిగ్రీస్ అనేవి, కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే యాంటీ మెరీడియన్. అంటే ఇక్కడ వచ్చేసి యాంటీ మెరీడియన్ అంటే వ్యతిరేకంగా ఉంది అని అర్థం. యాంటీ మెరీడియన్ అంటే 0 డిగ్రీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని యాంటీ మెరీడియన్ అని పిలుస్తున్నాము. తూర్పు అర్ధగోళం పశ్చిమ అర్ధగోళం అని ఏర్పడతాయి. అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్ వెస్టర్న్ హెమిస్ఫియర్. అంటే ఇక్కడ గ్రీనిచ్ రేఖాంశం 0 డిగ్రీ రేఖాంశం ఈస్టర్న్ హెమిస్ఫియర్ని వెస్టర్న్ హెమిస్ఫియర్ని ఏర్పరిస్తే అక్కడ ఉండేటువంటి 0 డిగ్రీ లాటిట్యూడ్ నార్థన్ హెమిస్ఫియర్ని సదరన్ హెమిస్ఫియర్ని ఏర్పరిచింది. అక్కడ మొత్తం నార్థన్ హెమిస్ఫియర్లో 90 లాటిట్యూడ్స్ ఉన్నాయి, సదరన్ హెమిస్ఫియర్లో 90 లాటిట్యూడ్స్ ఉన్నాయి. టోటల్ లాటిట్యూడ్స్ వచ్చేసేసి 180. అక్కడ మనకి లాటిట్యూడ్స్లో చూసుకుంటే లాటిట్యూడ్స్ ఆర్ ద హారిజాంటల్ లైన్స్ ఆర్ ద ప్యారలల్ లైన్స్. దే ఆర్ ద అంటే మొత్తం లాటిట్యూడ్స్ ఏమో ఎలా ఉంటాయి, ప్యారలల్గా హారిజాంటల్గా ఉంటాయి. లాంగిట్యూడ్స్ ఏమో వర్టికల్ ఆకారంలో ఉంటాయి. మరి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ రెండు కలిపి ఏమంటారంటే ఇమాజినరీ లైన్స్, ఊహారేఖలు. రెండింటిని కలిపేమో ఊహారేఖలు అంటాం. లాటిట్యూడ్స్ ఎలా ఉంటాయంటే ప్యారలల్గా ఉంటాయి, ఇంకా హారిజాంటల్గా ఉంటాయి. మళ్ళీ లాంగిట్యూడ్స్ ఎలా ఉంటాయంటే వర్టికల్ ఆకారంలో ఉంటాయి. లాటిట్యూడ్స్ మొత్తం ఏంటంటే 180, నార్థన్ సైడ్ 90, సదరన్ సైడ్ 90, టోటల్ 180. మధ్యలో ఉండేటువంటి లాంగెస్ట్ లాటిట్యూడ్ ఏంటంటే ఏది ఈక్వేటర్, అది ఎంత అంటే 0 డిగ్రీ. ఇక్కడ లాంగెస్ట్ గ్రీన్విచ్ 0 డిగ్రీ యాంటీ మెరీడియన్. మరి ఈస్టర్న్ సైడ్ 180, వెస్టర్న్ సైడ్ 180. మొత్తం లాంగిట్యూడ్స్ ఎన్ని నాన్న 360 లాంగిట్యూడ్స్. ఓకే మా, ఆర్ యూ క్లియర్ మా? నెక్స్ట్ గో టు అవర్ lesson. Come to our lesson ma. Longitudes and the question of time. రేఖాంశాలు మరియు సమయము. రేఖాంశాలు మరియు సమయం. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్. ముందే చెప్పాను, అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ఊహారేఖలు. గ్రీకు వాళ్ళు గీసుకున్నటువంటి ఊహారేఖలు. వాళ్ళు ప్రయాణానికి ఈజీగా ఉండేటట్టు అక్షాంశాలను రేఖాంశాలను ఉపయోగించుకొని ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక రేఖను గీశారు. దానికి మెరీడియన్ అని పేరు పెట్టారు. దాన్నే మనం ఇప్పుడు మధ్యాహ్నపు రేఖ లేదా గ్రీన్విచ్ మెరీడియన్ అని పిలుస్తున్నాము. నెక్స్ట్ మా, it takes 4 minutes for the sun position to move 1 degrees of longitude. మరి ఇది ఎంత నిమిషాలు తీసుకుంటుందంటే మొత్తం కూడా మనకి 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి కదా. ఈ 360 లాంగిట్యూడ్స్లో ఒక్క లాంగిట్యూడ్ నుంచి ఇంకొక లాంగిట్యూడ్ చేరుకోవడానికి పట్టే సమయం ఎంత అంటే 4 నిమిషాలు. మొత్తం 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. అక్షాంశాలను తీసి పక్కన పెట్టండి నాన్న, ఓన్లీ రేఖాంశాల గురించి ఆలోచించండి. అంటే లాంగిట్యూడ్స్ గురించే ఆలోచించండి. దీంట్లో ఒక్క లాంగిట్యూడ్ నుంచి అంటే ఒక్కో రేఖాంశం నుంచి ఇంకొక రేఖాంశాన్ని చేరుకోవడానికి పట్టు సమయం ఎంత అంటే 4 నిమిషాలు. ఎంత నాన్న? 4 నిమిషాలు. నెక్స్ట్ మా, ద వరల్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 24 టైమ్ జోన్స్. వరల్డ్ అనేది అంటే ఎన్ని గంటలుగా అంటే విభజించబడిందంటే 24 టైమ్ జోన్స్. 24 టైమ్ జోన్స్ 24 టైమ్ జోన్స్గా విభజించబడింది. అంటే మధ్యాహ్నం అంటే సమయం వచ్చేసి 12 గంటలు ఉదయం, 12 గంటలు రాత్రి. స్టార్టింగ్ ఫ్రమ్ ద గ్రీన్విచ్ మెరీడియన్ గోయింగ్ టు ఈస్ట్ అండ్ వెస్ట్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే గ్రీన్విచ్ మెరీడియన్కి మొత్తం 24 కాలమండలాలు ఉన్నాయి. ద వరల్డ్ ఈజ్ డివైడెడ్. కానీ గ్రీన్విచ్ మెరీడియన్కి తూర్పు పడమరలను కలుపుతూ మొత్తం మనకి ఎన్ని టైం జోన్స్ ఉన్నాయంటే 24 టైం జోన్స్ ఉన్నాయి. దేనికి? గ్రీనిచ్ మెరీడియన్కి. అంటే తూర్పు సైడు పడమర సైడు మనకి ఎన్ని టైం జోన్స్ ఉన్నాయంటే 24 టైం జోన్స్. ద వరల్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 24 టైమ్ జోన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద గ్రీన్విచ్ మెరీడియన్ గోయింగ్ టు ఈస్ట్ అండ్ వెస్ట్. అంటే ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరీడియన్కి తూర్పు పడమరలను కలుపుతూ మనకు 24 కాలమండలాలుగా విభజించారు. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. ద విడ్త్ ఆఫ్ ఈచ్ టైమ్ జోన్ ఈజ్ 15 degrees ఆఫ్ లాంగిట్యూడ్. మరి ఒక్కొక్క లాంగిట్యూడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే ఒక్కొక్క లాంగిట్యూడ్కి 15 + 15 30
30 + 15 45 అంటే అలా పెంచుకుంటూ పోతామంట. ఈస్టర్న్ సైడ్ ఏమో ప్లస్లు వేసుకుంటూ వెళ్ళిపోతాం. +15 +30 +45 అలా 15 15 కలుపుకుంటూ వెళ్ళిపోతాం. మరి వెస్ట్రన్ సైడ్కి వచ్చే వరకు -15 -30 -45 తర్వాత -60 ఇలా అంటే తీసేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడేమో కలుపుకుంటూ వస్తాం. కానీ విడ్త్ అంటే ఒక్కొక్క లాంగిట్యూడ్ని ఎలా కన్సిస్ట్ చేసామంటే ఒక్కొక్క లాంగిట్యూడ్కి 15 డిగ్రీస్ వేసుకున్నాం. ఒక లాంగిట్యూడ్ నుంచి ఇంకొక లాంగిట్యూడ్కి చేరుకోవడానికి పట్టు సమయం ఎంత అంటే 4 నిమిషాలు. మరి తూర్పు పడమరలను కలిపి గ్రీనిచ్ మెరీడియన్కి మొత్తం ఎన్ని టైం జోన్స్ ఉన్నాయంటే 24 కాల మండలాలుగా ఉన్నాయి. ఒక్కొక్క మండలాన్ని అంటే ఒక్కొక్క టైం జోన్ని మనం 15 డిగ్రీస్గా అంచనా వేసుకున్నాము. నెక్స్ట్ వన్ చూడండి మా. As you go east from Greenwich Meridian, you add time. As we got west of Greenwich Meridian, you subtract time. మరి టైం కనుక్కోవడానికి మనం ఈస్ట్ సైడ్ పోతే గ్రీన్విచ్ మెరీడియన్ నుంచి ఈస్టర్న్ సైడ్ పోతే మనం ఏం చేయాలి? యాడ్ చేసుకుంటూ రావాలి, టైంని యాడ్ చేసుకుంటూ రావాలి. అదే వెస్ట్ సైడ్ వస్తే గ్రీన్విచ్ మెరీడియన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ రావాలి, అంటే తీసివేసుకుంటూ రావాలి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఈస్టర్న్ సైడ్లో 2 దేశాలు ఉన్నాయి. ఒకటంటే ఎక్స్ అనే దేశంలో మనకి టైం 5:30 అవుతుంది, ఉదయం 5:30 అవుతుంది. ఎంతనన్నా ఉదయం 5:30 AM అవుతుంది. మరి అదే అక్కడ ఉండేటువంటి అదే ఈస్టర్న్ సైడ్లో ఉన్నటువంటి వై అనేటువంటి కాలమండలంలో టైం ఎంత అవుతుందంటే దానికి ఎంత కలపాలి? 5.5 hours అంటే 10:30 అవుతున్నట్టు, అంటే ప్లస్ చేయాలన్నమాట. ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి దేశం అయితే మనం ప్లస్ 5.5 hours కలిపితే ఎంత వస్తుందో అంత, అంటే 10:30 AM అవుతుంది. అదే మరి ఇక్కడ మనకి వెస్టర్న్ సైడ్ అయితే ఇక్కడ ఎక్స్ అనేటువంటి దాంట్లో 5:30 AM అవుతుందంటే ఇక్కడ మనము ఈస్టర్న్ సైడ్లో వెస్టర్న్ సైడ్లో ఉన్నటువంటి జెడ్ అనేటువంటి కాలమండలంలో ఎంత టైం అవుతుందంటే 5లో నుంచి మనం ఏం చేయాలి? -5.5 hours తీసేస్తే మైనస్లో వస్తుంది, అంటే PM అవుతుండొచ్చు, అంటే రాత్రి సమయం అవుతుంది వెస్టర్న్ పోర్షన్లో. అంటే ఈస్టర్న్ పోర్షన్లో తెల్లవారుతుంటే వెస్టర్న్ పోర్షన్లో చీకటి పడుతుంది, వెస్టర్న్ పోర్షన్లో తెల్లవారుతుంటే ఈస్టర్న్ పోర్షన్లో చీకటి పడుతుంది. ఇలా మనం వీ హ్యావ్ టు యాడెడ్ ద టైమ్ ఇన్ టు ద ఈస్టర్న్ సైడ్ అండ్ సబ్ట్రాక్ట్ ద టైమ్ ఇన్ టు ద వెస్టర్న్ సైడ్. ఓకే అమ్మా. Some countries choose the time along one of the meridian that passes through their territory and follow the time of the meridian for the whole country. ఇక్కడ మనకి కొన్ని దేశాలు లెక్క కడితేనంటే 1 కంటే ఎక్కువ ప్రాంతాలు ఉంటాయి కదా, దాంట్లో మనం లెక్కించినట్లయితే టైమ్ అలాంగ్ వన్ ఆఫ్ ద మెరీడియన్ మనకి దేశమంతా కూడా ఒకే సమయాన్ని ప్రామాణిక సమయం అంటారు. ఏమని పిలుస్తానన్నా? ప్రామాణిక సమయం అంటారు. కానీ గంటల్లో తేడాలతో 1 కంటే ఎక్కువ ప్రాంతాలు ఉంటాయి. అంటే 2 భారతదేశంలో అర్ధగంట కాల ప్రాంతాలు ఉంటాయి. ఒకటి తూర్పు సైడ్, ఒకటి పశ్చిమం సైడ్. ఎంత తేడా ఉంటుంది? అరగంట సమయం తేడా ఉంటుంది. వీటి రెండింటికి ఎంత సమయం తేడా ఉంటుందన్న? అరగంట. సమ్ కంట్రీస్ చూస్ ద టైమ్ అలాంగ్ వన్ ఆఫ్ ద మెరీడియన్ దట్ పాసెస్ త్రూ దేర్ టెరిటరీ. అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రాంతాన్ని బట్టి అక్కడ మనకి టైంను సూచిస్తుంది. అండ్ ఫాలో ద టైమ్ దట్ ద మెరీడియన్ ఫర్ ద హోల్ కంట్రీ. ఆ దేశం మొత్తం కూడా ప్రాంతపు సరిహద్దులని లెక్క పెట్టుకుంటూ పోతే అక్కడ చాలా తక్కువ సమయం తేడా కనబడుతుంది. ఎంత? అరగంట సమయం తేడా కనబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు వాళ్ళ దేశం గుండా వెళ్ళేటువంటి ఒక్క రేఖాంశాన్ని అంటే ఒక లాంగిట్యూడ్ని చూస్ చేసుకొని ఆ సమయాన్ని దేశమంతటికి వర్తింపజేస్తారు. నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది 10th క్లాస్లో ఉంది మీకు. మనకి మొత్తం కూడా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సౌమ్య ఉంది. సౌమ్య వాళ్ళ టైంలో 9:30 అవుతుంది, రేష్మా వాళ్ళ టైంలో 2:30 అవుతుంది, తర్వాత లక్ష్మీప్రియ వాళ్ళ ఇంట్లో 3:30 అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా వేరు వేరు టైంలను చూపిస్తుందని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తారంటే మనకి 82.5 ఒక రేఖాంశాన్ని నార్త్ నుంచి సౌత్ వరకు ఒక రేఖాంశాన్ని గీశారు. దాన్నే 82.5 లాంగిట్యూడ్ అంటాం. ఎంతనన్నా? 82.5 లాంగిట్యూడ్ అని పిలుస్తాం. అంటే 82.5 డిగ్రీల రేఖాంశాన్ని ఉత్తర దక్షిణాలను కలుపుతూ గీశారు. ఇదినే మన ప్రామాణిక రేఖాంశంగా తీసుకొని అందరి వాచుల్లో ఒకే సమయాన్ని సూచించేటట్టుగా ఒక రేఖను గీసుకున్నాము. మనం ఒక రేఖను ఇప్పుడు అర్థమైందన అంటే ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ దేశాల గుండా వెళ్ళేటువంటి ఒక రేఖాంశాన్ని, అంటే వాళ్ళ దేశం గుండా ఏ రేఖాంశం అయితే, అంటే ఇక్కడ మనకి 0 డిగ్రీ రేఖాంశం వెళ్తుంది అని చెప్పాం గ్రీనిచ్ గుండా.
కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేశారు, దాన్ని 0 డిగ్రీ రేఖాంశంగా గ్రీన్విచ్ మెరిడియన్గా పేరు పెట్టారు కదా. అలాగే ఏ దేశాలు ఆ దేశాల యొక్క రేఖాంశాన్ని ప్రామాణిక సమయంగా నిర్ణయించుకొని దాని యొక్క రేఖాంశాన్ని ప్రామాణికంగా ఎంచుకొని ఆ దేశమంతటా ఒకే టైంను చూపించేటట్టు, అంటే పాకిస్తాన్లో ఒక రేఖాంశాన్ని ఎంచుకొని ఆ పాకిస్తాన్ దేశమంతా అదే టైం ఫాలో అవుతాడు, అంటే అందరి గడియాలలో ఒకే టైం చూపించేటట్టు మనము ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ కూడా భారతదేశంలో 82.5 రేఖాంశాన్ని మనము నార్త్ నుంచి సౌత్ గీసుకున్నాం కాబట్టి మన భారతదేశం అంతా అందరి గడియారాల్లో ఒకే రకమైనటువంటి సమయాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా ఈ రేఖ అనేది అలహాబాద్ 82.5 degrees రేఖ అనేది the 82.5 longitude go through the passes of అలహాబాద్, కాకినాడ, వారణాసి ఈ 3 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ 3 రాష్ట్రాల గుండా వెళ్తుంది. అంటే 82.5 లాంగిట్యూడ్ అనేది అలహాబాద్, కాకినాడ, వారణాసి గుండా వెళ్తుంది. కాబట్టి భారతదేశం అంతా కూడా ఒక రేఖాంశాన్ని ప్రామాణిక సమయంగా ఎంచుకున్నాం. అదే 82.5 రేఖాంశం, గ్రీన్ అంటే 82.5 లాంగిట్యూడ్. ఈ లాంగిట్యూడ్ని ప్రామాణిక రేఖాంశంగా ఎంచుకొని భారతదేశం అంతా ఒకే సమయాన్ని అందరి గడియారాల్లో ఒకే సమయాన్ని సూచించేటట్టు చేసుకున్నాము. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. దిస్ టైమ్ ఈజ్ కాల్డ్ ద స్టాండర్డ్ టైమ్. దీన్ని ఏమని పిలుస్తాం నాన్న? స్టాండర్డ్ టైం. దీన్ని ఏమని పిలుస్తాము? దిస్ టైమ్ ఈజ్ కాల్డ్ ద స్టాండర్డ్ టైం. దీన్నే మనము స్టాండర్డ్ టైం మీన్స్ ఐఎస్టి, ప్రామాణిక సమయం అని పిలుస్తాం. ఇలా ఒకే రకమైనటువంటి రేఖాంశాన్ని ఎంచుకొని దేశమంతటా ఒకే సమయాన్ని సూచించేటువంటి కాలాన్ని ఏమని పిలుస్తామంటే ప్రామాణిక సమయము. ఇంగ్లీష్లో ఐఎస్టి మీన్స్ ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇండియన్ స్టాండర్డ్ టైం ఎంత? 82.5 లాంగిట్యూడ్. దేని గుండా పోతుంది? అలహాబాద్, కాకినాడ, వారణాసి గుండా పోతుంది. అంటే 82.5 లాంగిట్యూడ్ని మనం ప్రామాణిక రేఖాంశంగా ఎంచుకొని భారతదేశం అంతా కూడా ఒకే సమయాన్ని, అంటే అందరి గడియారాల్లో ఎవరైతే ఎగ్జాంపుల్స్ చెప్పానో సౌమ్య, రేష్మ, లక్ష్మీప్రియ వీళ్ళందరితో పాటు అందరి గడియారాల్లో కూడా ఒకే రకమైనటువంటి సమయాన్ని సూచించడానికి మనము 82.5 లాంగిట్యూడ్ని ప్రామాణిక రేఖాంశంగా ఎంచుకున్నాం. దీన్నే మనము ఈ టైం జోన్ని, అంటే ఆ టైంనే మనం ఏమని పిలుస్తామంటే స్టాండర్డ్ టైం, ఐఎస్టి, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఫర్ ఇండియా ఇట్ ఈస్ ద ఇండియన్ స్టాండర్డ్ టైం. మరి ఇండియాలో మనం ఎంచుకున్నాం కాబట్టి దీన్ని ఐఎస్టి అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం, భారత ప్రామాణిక సమయం అంటాము. భారతదేశ ప్రామాణిక సమయం అని దీన్ని పిలుస్తాము. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. To avoid the confusion of time from place to place, 82.5 eastern longitude is totally as the standard meridian of India. నేను ముందే చెప్పాను మీకు, మనం ఏ రేఖాంశాన్ని ఎంచుకున్నామంటే 82.5 eastern longitude to choose in the 2 ఈస్టర్న్ లాంగిట్యూడ్. దీన్ని ప్రామాణిక రేఖాంశంగా ఎంచుకొని మన భారతదేశం అంతా కూడా ఒకే సమయాన్ని సూచించడానికి ఎన్నుకున్నటువంటి రేఖాంశం ఏదంటే 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్. దీన్ని ప్రామాణిక రేఖాంశంగా ఎంచుకొని భారతదేశం అంతా కూడా ఒకే సమయాన్ని సూచించేటట్టు చేసుకున్నాం. కాబట్టి అందరి ఇళ్లల్లో, అంటే అన్ని ఆఫీసులలో ఒకే రకమైనటువంటి గడియారాలు, అంటే అన్ని గడియారాలు ఒకే రకమైనటువంటి సమయాన్ని సూచిస్తాయి. దీనికిన మనం చూస్ చేసుకోకుంటే ఒకరింట్లో ఒక టైము, ఒకరింట్లో ఒక టైం, ఒకరింట్లో ఒక టైం అయ్యేది. దిస్ ఈజ్ ద లెసన్ మా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. అంటే ఒక లెసన్ మనకు 3 parts అయినాయి. ఇంకా ఏమన్నా ఎనీ డౌట్స్ టు క్లారిఫైయింగ్ టు అనదర్ క్లాస్ మా. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అందరికీ కూడా డౌట్స్ అడగడానికి టైం సరిపోతుంది, కానీ చాలామంది రావట్లేదు. అందరూ కూడా అటెండ్ కావాలి. మీకోసమే ఈ వీడియో క్లాసెస్ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు అందరూ కూడా క్లాస్లకి తప్పనిసరిగా అటెండ్ కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెసన్ని 3 parts చేసాం కాబట్టి పార్ట్లో మీకు ప్రతి పార్ట్కి ఒక క్లాస్ ఉంటుంది కాబట్టి ఆ క్లాస్లో డౌట్స్ అడగండి. అందరూ కూడా క్లాస్కి తప్పకుండా అటెండ్ కావాలి. అందరూ కూడా డౌట్లను ప్రొజెక్ట్ చేసి వాళ్ళ సందేహాలని నివృత్తి చేసుకున్నాను. థ్యాంక్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం నాన్న. ఓకే, బాయ్.